శంబల ఈ పుస్తకాన్ని రచించినది మాస్టర్ శ్రీ శార్వరి గారు. 23వ భాగము పఠనము చేస్తున్నది పద్మజ. అధ్యాయము బై బై శంబల. తిరుగుటపాలో లాసా చేరుకున్నాం. కాఠ్మండు చేరితే ఢిల్లీ చేరుకున్నట్లే. 2 గంటల ప్రయాణం. శంబల గురించి ఇంకా తెలుసుకోవాలని నా మనసు ఆరాటపడుతోంది. అక్కడ దగ్గరలో షిగాడ్సే వద్ద తాషీలామా ఆశ్రమం ఉందని భార్గవ చెప్పాడు. అప్పుడప్పుడు భార్గవ మంచి విషయాలు చెబుతాడు. పాపం మంచివాడే, మంచి మనసున్నవాడు. ఆయనతో ఒకరోజు గడపాలని నిర్ణయించుకున్నాం. భార్గవ అపాయింట్మెంట్ తీసుకుని వచ్చాడు. ఇద్దరం లామాసరి చేరాం. భార్గవికి తెలిసిన రూటే. సులభంగానే లామాతో భేటీ కుదిరింది. ప్రశ్న: మాస్టర్ లామా, మీరు బోధిసత్వులు, జ్ఞాన సంపన్నులు. దయచేసి శంబల గురించి మీ అనుభవాలు చెప్పండి. శంబల గురించిన విషయాలు ఎవ్వరూ ఏవీ లోకానికి తెలియనివ్వరు. ఎందుచేత? కాలచక్రం ప్రసిద్ధి, దాని గురించి వివరంగా చెప్పండి. మీరు ఇండియా నుంచి వచ్చారు గనుక మీకు గౌతమ బుద్ధుని గురించి తెలిసే ఉంటుంది. కాలచక్రం గురించి తెలుసుకునే అర్హత మీకు ఉందనే నా అభిప్రాయం. మీరంటే మా టిబెట్ బౌద్ధులకు చాలా ఇష్టం, చాలా ప్రేమ, గౌరవం. ఇండియా నుండి ఎవరు వచ్చినా బుద్ధుని వారసులని మా నమ్మకం. ఇంతకాలం మాకు గర్వంగా ఉండేది బౌద్ధం శంబలలో సురక్షితంగా ఉందని, దాని పవిత్రతను, మౌలికతను కాపాడుతున్నామని. ఈ మధ్య తెలిసింది టిబెట్లోని బౌద్ధంలో బౌద్ధ ధర్మం తగ్గిపోయిందని. బౌద్ధంలో మంత్రాలు, తంత్రాలు ప్రవేశించాయి. ఇక్కడి బౌద్ధంలో ధర్మం కనిపించకుండా పోయి తంత్రం పైకొచ్చింది. బౌద్ధం పేర గారడీ విద్యలు ప్రాచుర్యం పొందాయి. అసలు బౌద్ధం తిరిగి జన్మభూమికి చేరుతోంది. ఈనాడు బుద్ధగయకు ఉన్న ప్రాధాన్యం టిబెట్కు లేదు. లామాల ఉద్ధతి తగ్గిపోయింది. ప్రశ్న: మాస్టర్, నిజంగా శంబల ఉందా? మీరు దర్శించారా? నిజం చెప్పండి. తాషీలామా కళ్ళు మూసుకొని చాలాసేపు కూర్చొని ఆలోచించాడు. అసలు శంబల సప్త సముద్రాల అవతల ఎక్కడ ఉందో నాకు తెలియదు, ఎవ్వరికీ తెలియదు. మేం చెప్పేది శంబల నమూనా గురించి. అదొక స్వప్నలోకం, అదొక స్వర్గసీమ. నిజం చెప్తున్నాను. శంబల భూగోళం మీద ఎక్కడా లేదు. శంబల మన నేలపైన కనిపించదు. అయినా మన వారికి దానిపైన అంత ఇష్టం ఎందుకో అర్థం కాదు. ఉత్తరాన చాలా దూరంగా పర్వతాల నడుమ శంబల ప్రతిబింబం కనిపిస్తోంది. అక్కడ శంబలకు చెందిన జ్ఞానకిరణాలు ప్రసరిస్తూ ఉంటాయి. అది నిజం. ప్రశ్న: స్వర్గం ఎక్కడ ఉందో, ఎట్లా ఉందో? స్వర్గాన్ని వర్ణిస్తాం, ఆశిస్తాం, నమ్ముతాం. అలాగే మీరు లేని శంబలను ఊహించి నమ్మకం పెంచుకోవడం అనుకోవచ్చునా? ఉన్నట్లు లోకాల్ని నమ్మిస్తున్నారు కదూ. లామా: మేము ఎవ్వరినీ రమ్మని పిలవలేదు. అందని స్వర్గాన్ని అరచేతికి అందించే ప్రయత్నం అసలు చేయలేదు. శంబలను ఎవ్వరికీ చూపించేదీ లేదు. కనుక శంబల గురించి ఎట్లా చెప్పగలను? ప్రశ్న: శంబల గొప్పతనం గురించి, వైశిష్ట్యం గురించి మేం విన్నాం. అది ఉందని మా విశ్వాసం. భూమిపైన నకిలీ స్వర్గం ఉండవచ్చు కదా. మీ వంటి గొప్ప లామాలు, ప్రాజ్ఞులైన వారు లోగడ శంబలను దర్శించిన కథలు, గాథలు ఉన్నాయి. మాస్టర్ మైత్రేయ, మాస్టర్ మౌర్య, కుత్హోమి, జ్వాల్కుల్, సెయింట్ జర్మనీ పేర్లు వింటున్నాం. వీరంతా శంబలకు చెందిన పరమగురువులే కదా. వారు బాహ్య ప్రపంచంలో కొందరితో సంబంధం పెట్టుకున్నారు. అది నిజం కాదా? మేము హిందూ దేవుళ్ల కంటే, సప్తఋషుల కంటే హిమాలయ గురువుల్ని, శంబల మాస్టర్లను ఎక్కువగా అభిమానిస్తాం, గౌరవిస్తాం. భార్గవ: లామా, భరియత్ లామా అనే వ్యక్తి ఒక స్వరంగ మార్గం ద్వారా శంబల వెళ్ళాడని విన్నాం. శంబల చుట్టూ 3 అభేద్యమైన కోటగోడల్లాంటి పర్వత శ్రేణులు, అగడతలు ఉన్నాయంటారు. మీరేమో శంబల అందని స్వర్గం అని ఆకాశం కేసి చూపిస్తున్నారు. ఆకాశంలోని స్వర్గానికి సమానం భూగోళం పైన ఉన్న శంబల కావచ్చు కదా. శంబల ఉందని మా నమ్మకం. ఆ రహస్యం మీరు చెప్పడం లేదు. ఇష్టం లేకనా? లామా గారికి కాస్త కోపం వచ్చింది. అయినా తమాయించుకున్నాడు. లామా: అవునా, కావచ్చు. ఒకనాడు ఇండియా నుండి బౌద్ధం టిబెట్కు వలస వచ్చింది. ఇప్పుడు తిరిగి ఇండియా చేరుతోంది. అది టిబెట్ బౌద్ధుల నిర్వాకం వల్ల. అన్ని దేశాల్లో బౌద్ధ ధర్మం ఆదరించబడుతోంది. కాస్త ఆచరణలో భేదాలు ఉన్న బౌద్ధం ధర్మమే కదా. ప్రపంచంలో చాలా మార్పులు వస్తున్నాయి. మతమౌఢ్యం తగ్గిపోయి
ధర్మం ఆదరించబడుతోంది. మనుషులందరి ధర్మం ఒక్కటే. ప్రపంచంలో చాలా మంచి మార్పులు వస్తున్నాయి. ప్రాక్పశ్చిమ సంస్కృతులు కలిసిపోతున్నాయి. సౌభ్రాతృత్వం, విశ్వమానవత, విశ్వశాంతి అందరి ధ్యేయం. మాకంటే మీకు శంబల గురించి తెలుసు అంటే రిగ్డన్ జైపో అంటే మైత్రేయ ప్రజ్ఞ అందరిలో పనిచేస్తుందని అనిపిస్తోంది. శంబల కిరణాలు దశ దిశలా వ్యాపిస్తున్నాయి. రిగ్డన్ అందరినీ గమనిస్తూ మానవత్వానికి మెరుగులు దిద్దుతున్నాడు. అది మైత్రేయం. ప్రపంచంలో ఎక్కడ ఏ మార్పు వచ్చినా అది శంబలలో నమోదవుతుంది. మైత్రేయ అన్నది ఒక భావన. ఎవరైనా అందుకోవచ్చు. యోగ్యులైన వారందరికీ మైత్రేయ సహాయం అందుతుంది. మైత్రేయ నుండి ప్రసరించే కాంతి అజ్ఞానాన్ని తొలగిస్తుంది. సన్మార్గంలో పయనించే వారికి అన్ని సదుపాయాలు కలుగుతుంటాయి. నష్టం కష్టం ఉండవు. మైత్రేయ మనుషుల కర్మలను సైతం రహితం చేస్తాడు. ప్రశ్న: మహాత్మా, మీరు మైత్రేయ పక్షాన ఆయన ప్రమోటర్గా మాట్లాడుతున్నారు. లామా: ఇక్కడ ఎవరి పేరు ఉచ్చరించకూడదు. పేర్లు ముఖ్యం కాదు. శంబల ఎంత రహస్యమో కాలచక్రం అంతే రహస్యం. పరమగురువుల విషయాలు అంతే రహస్యం. తెలిసినా ఎవ్వరూ ఏమీ చెప్పరు. ఇక్కడ భావన ముఖ్యం. ఇది భావనా ప్రపంచం. భావ వ్యక్తీకరణకు శబ్దం అనవసరం. శబ్దం ద్వారా మీ భావాలు గాలిలో సంచరిస్తాయి. శబ్ద కాలుష్యం లేకుండా శబ్దాలు నిశ్శబ్దంలో ప్రసరిస్తాయి. భావాలు నిశ్శబ్దంగా శూన్యంలో ప్రసారం అవుతుంటాయి. మీకు రిగ్డన్ జైపో, మైత్రేయ ఒక్కరేనన్న అభిప్రాయం ఉంది. అలాగే ఉండనివ్వండి. నేను అవునని చెప్పను, కాదని చెప్పను. శంబలలో ఎంతమంది ఉన్నారంటే ఏం చెప్పను? అసంఖ్యాకం, అగణితం. ఇక్కడ జనాభా లెక్కలుండవు. తపస్సు పండినవారు వచ్చిపోతుంటారు. మానవ పరిణామానికి, వికాసానికి అవసరమైన అనేక పథకాలు ఇక్కడ రచిస్తుంటారు. అవి ప్రపంచానికి అందుతుంటాయి. భార్గవ: లామా, మానవతకు కొత్త శక్తులు అందుతాయని మా వేదం చెప్తుంది. నిజమా? లామా: మీ వేదాలు ఘోషించిన, వేదాంతులు వల్లించిన, మా ప్రామాణిక గ్రంథాలు ఉద్ఘోషించిన అన్నీ ఆకాశం నుండి వచ్చే భావనలే. అందరికీ మూలమొక్కటే. ఇవన్నీ తథాగతుడు ఎప్పుడో కాలచక్రంలో నిక్షిప్తం చేసి ఉంచాడు. రిగ్డన్ వారసులు అనేక దేశాల్లో జన్మిస్తారు. ప్రశ్న: మహాత్మా, అంతమంది మహాయోగులు భూమి మీద అవతరించి ఆధ్యాత్మికంగా కృషి చేస్తుంటే భూమిపైన శంబల రూపుదాల్చినట్లే కదా? లామా: భూమి మీద శక్తులు, పరలోకాల శక్తులు కలిసే సత్యాన్ని ఆవిష్కరిస్తాయి. అది ఒక్కరి వల్ల అయ్యే పని కాదు. శంబల ఆరాధకులు ఎక్కువ అవుతున్నారు. ఇకపై శంబలను చేరడం ఉండదు. భార్గవ: మహాత్మా, ఇప్పుడు టిబెట్లో మహాత్ములనదగ్గ లామాలు కనిపించడం లేదు. మార్ప, మెలరెప లాంటి వారు నేడు లేరు. పంట పోయి కలుపు మొక్కలు మిగిలాయి. పరమగురువులు లేరు. వారి స్థానంలో సాదాసీదా అయిన లామాలు మిగిలారనిపిస్తోంది. మీ లామాలు మా దేశంలోని ఋషుల కన్నా ఏ విధంగా గొప్ప? లామా: కారణాలు చెప్పలేను. కాలచక్ర మహిమ. కొందరు తపోలోకాలకు వెళ్ళిపోతుంటారు. కొందరు నక్షత్ర గోళాలలో సెటిల్ అయి ఉంటారు. వారు అక్కడి నుండే గైడ్ చేస్తారు. అందరూ మానవత్వాన్ని ఉద్ధరించాలని అనుకోవాలి. మాస్టర్లైన వారికి మనిషి మాత్రమే ముఖ్యం కాదు. కొందరికి తిరిగి జన్మించడం ఇష్టం ఉండదు. కనుక మహాయోగులైన లామాలు అసలు అందుబాటులో ఉండరు. బహుశా శంబలలో ఏ మూలను అజ్ఞాతంగా ఉంటారేమో నాకు తెలియదు. ప్రపంచంలో అన్ని ప్రాంతాలలో మహాయోగులు ఉన్నారు. అందరూ టిబెట్లో గుంపు కట్టాలని లేదు. ఎక్కడైనా ఉండవచ్చు. ఎక్కడైనా అదృశ్యంగానే ఉంటారు. వారి ఆస్ట్రల్ శరీరాలు పనిచేస్తుంటాయి. మీరు శంబలపై ఆసక్తితో వచ్చారు. తిరిగి ఇండియా వెళతారు. మీ పైన శంబల ముద్ర ఉంటుంది. మీరు చేసే ప్రతి పనిలో శంబల భావుకత ఉంటుంది. మీ కృషిలో శంబల తొంగి చూస్తుంది. మీ భావనల్లో శంబల ఉండి తీరుతుంది. సద్యోగం ఎక్కడ ఎవరు చేసినా అది సద్యోగమే, సత్యయోగం. ఇప్పుడు చాలామందికి పెంచన్ లామా శంబలకు చెందిన పరమగురువేనని తెలియదు. ప్రశ్న: నాకు తెలిసి ప్రపంచ దేశాలలో పెంచన్ లామా, దలై లామా అభిమానులు ఉన్నారు.
వారంతా బౌద్ధ ధర్మాన్ని అనుసరిస్తున్నారా? బౌద్ధం పైన రాజకీయ ప్రభావం ఉంది కదా. లామాలకు రాజకీయ అధికారాలు అవసరమా? అధికారం ఆధ్యాత్మికానికి ప్రతికూలం కాదా? లామా: ఒక కథ ఉంది. పెంచన్ దిన్పోచ్ని శత్రువులు ముట్టడించారు. ఆయన తన బృందంతో పారిపోతున్నాడు. ఒకచోట ఆయన బృందానికి శత్రువుల బృందానికి మధ్య మంచు ప్రవాహం ఏర్పడ్డది. శత్రువులు వారిని పట్టుకోలేకపోయారు. మరొకసారి పెంచన్ లామా పర్వతాలపైన ఒక సరస్సు దగ్గరకు వచ్చాడు. శత్రువులు చాలా దగ్గరగా వస్తున్నారు. ఆయన సరస్సు చుట్టూ ఒకసారి ప్రదక్షిణం చేసి ధ్యానంలో కూర్చున్నాడు. శత్రువులు సరస్సు దాటి వారిని చేరలేకపోయారు. సరస్సుపై పొగమంచు కమ్మి శత్రువులు దారి తప్పారు. పెంచన్ లామా ప్రయాణం చేసినంతకాలం ఆయన బృందాన్ని శంబల రక్షించేది. అలాంటి సంఘటనలు అనేకం ఉదహరించవచ్చు. మీకు ఎప్పుడైనా ఎక్కడైనా మంచి గంధం వాసన తగిలిందా? అడిగాడు లామా. తగిలింది అన్నాను. లామా: మీకు మంచి గంధం వాసన వేస్తే అది శంబల సంకేతం. శంబల మిమ్మల్ని ఆహ్వానించినట్లు, ఆమోదించినట్లు. మంచి గంధ పరిమళం మీ పవిత్రతకు నిదర్శనం. ప్రశ్న: అదే కాలచక్ర రహస్యమా లామా? లామా: అది ఒక సంకేతం మాత్రమే. కాలగీయ అనే మాట వినిపిస్తే అది సంకేతం. ఆ శబ్దం విని వచ్చిన దిశగా వెళితే శంబల చేరవచ్చు. అక్కడ శంబల ప్రవేశ ద్వారం ఉంటుంది. రిగ్డన్ మీ వెంట ఉండి మిమ్మల్ని నడిపిస్తాడు. శంబలకు చెందిన పరమగురువులు మీ బాధ్యతలు తీసుకుంటారు. ఈ భాగాన్ని ఇక్కడితో ముగిస్తున్నాను. వచ్చే భాగంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.